హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఆదరించండి. చాలామంది చాలా రకాలైనటువంటి మెసేజ్లు పెడుతున్నారు. సార్, బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ విపరీతంగా రెచ్చిపోతున్నాడు, మీరేంది ఆయన విపరీతంగా వీడియోస్ చేస్తుంటే మీరు కనీసం చేయట్లేదని మెసేజ్లు పెడుతూ ఉన్నారు. వాస్తవంగా వాడి మీద ఎన్నేం చేస్తాం, ఏమని చేస్తాం, ఎన్నో రకాలైనటువంటి అవేర్నెస్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా పబ్లిక్ అనేటువంటి వాళ్ళు చాలా అమాయకంగా ఇటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళ వల్ల పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రమాదం ఉన్నది కూడా అలానే జరుగుతూ ఉంది. అసలు మొన్నటిదాకా ఎక్స్నెస్ అని ఊగులాడినటువంటి వాడు మరలా వెంటనే ఇంకొక అడ్వాంటేజ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. తన బిజినెస్ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని ఎక్కడా కూడా డైవర్ట్ అనేటువంటిది చేయటంలా. ఈ వీడియో చూసేవాళ్ళు కానీ, చూస్తున్నటువంటి వాళ్ళు కానీ 10 మందికి, మీ స్నేహితులకి, వీళ్ళందరికీ కూడా చెప్పండి. దయచేసి ఇటువంటి మోసగాళ్ళ యొక్క వలలో దయచేసి పడవద్దు. తను మాట్లాడితే బిజినెస్ ఎన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని తీసుకొని వచ్చి ఒక బిజినెస్ని డెవలప్ చేసుకొని డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు. మీరు ఒకసారి గమనించండి. ఇటువంటి బిజినెస్లు, ఇటువంటి ఇలాంటి ప్లాన్స్ అంటే అమాయకుల్ని ట్రాప్ చేసి లాగటం అంటే చూడండి, తను చెప్పేటువంటి మాటల్లో కూడా మీరు అప్పులు చేశారు, మీరు అది చేశారు, ఇది చేశారు, మీకు డబ్బే లేకపోతే మీకు ఇదేంటి, మీకు విలువ ఉండదు, అది ఇది చాలా కాన్ఫిడెంట్గా అట్లా చెప్తూ ఉంటాం. ఇట్లా లాభాలు విపరీతంగా వచ్చి నేను చూపించటం. సో ఇవన్నీ ఒక ట్రాష్ అనమాట. గతంలో మీరు కనుక 1.5 సంవత్సరం క్రితం వీడియోస్ కనుక చూస్తే మీకు అర్థమైపోతుంది. అంతకు ముందు ఉన్నటువంటి వీడియోస్ని కనుక చూస్తే మీకు గత 3-4 సంవత్సరాలు కాదు, తన ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి పాత్ర మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇట్లాంటి వెధవులు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో మనం అవేర్నెస్ తెచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నాం. వీళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఒకటే కాన్సెప్ట్, వ్యాపారం. ఇండియన్ మార్కెట్లో ఉన్నప్పుడు వ్యాపారం చేశాడు, తను సెబీ అడ్డుకుంది, లేకపోతే అది ఇది అందుకని గోల్డ్ మార్కెట్కి వచ్చేది లేదు. అక్కడ పప్పులు అనేటువంటిది ఉడకటలా. ఇకే ట్రేడింగ్ రానటువంటి వాడు అక్కడ ఏం చేయగలుగుతాడు? ఇంక బిట్కాయిన్ దీంట్లో అయితే ఈ యొక్క ప్రీమియం డికే అనేటువంటిది ఉండదు కాబట్టి ఎక్కడో చాటు కొనుక్కొని ఏదో ఒక రకంగా వ్యాపారాన్ని చేసుకోవాలనేటువంటి పెద్ద కాన్సెప్ట్తో వస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ బాగా సంపాదించేశాడు, ప్రజల నుంచి సొమ్ము సంపాదించుకునేదే. కానీ చూడండి ఏం చెప్తున్నాను, నేను లగ్జరీగా బతకడానికి కారణం ట్రేడింగ్ అని అంటున్నాడు. ఆ విధంగా ఒక రకంగా అట్రాక్ట్ చేస్తున్నాడు. సో ఇటువంటి వాళ్ళంతా కూడా లగ్జరీగా బతకడానికి కారణం కొన్ని వందల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి అనేటువంటిది మర్చిపోవద్దు. గతంలో ఇది తన యొక్క కాపీ ట్రేడింగ్కి కానీ మరొకటి 100 రూపాయలతో ₹1,00,00,000 చేస్తానంటాడు. అలాగే మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, రండి. లేకపోతే కారు కొనుక్కోవాలనుకుంటున్నారా, దానికి ఒక ప్రోగ్రాం, ఇల్లుకి ఒక ప్రోగ్రాం, ఇట్లా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ అమాయకులు సహజంగా ఏమనుకుంటారు? ఇప్పుడు అసలు ఈ మెయిన్ ఏం చెప్తున్నా అంటే ఒక విషయాన్ని చెప్తాను. అప్పు చేసి మీరంతా అప్పులు ఉన్నారు, అన్నీ ఉన్నారు కదా, మీరు ఒక ప్రయత్నం చేయండి, ఏమైద్ది అని అంటున్నాడు. కాపీ ట్రేడింగ్లో రోజుకి 50,000 ఇన్వెస్ట్మెంట్, అంటే దాదాపుగా 50,000 ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అలా కంటిన్యూగా ఒక 10 రోజులు పెట్టాలి అంటే ₹5,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఈ అప్పు చేశారు, కష్టాలు ఉన్నారు, మీరు రండి ఒక ప్రయత్నం చేయండి అని అన్నారు. మీరు ఒకటి గమనించండి, మీరు ఇతరుల మీద ఆధారపడవద్దు. దయచేసి ఇతరుల మీద ఆధారపడపాకండి. ఇటువంటి వాళ్ళ మీద ఆధారపడితే మీరు పూర్తిగా మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. మీరు చూడండి, వాళ్ళ యొక్క కాన్సెప్ట్ని అడగండి. మీరు చూడండి, తన యొక్క వీడియోస్ చేసేటప్పుడు కింద కామెంట్ బాక్స్ ఉండదు. అలాగే ఎవరితోనూ మాట్లాడడు. అన్నీ ఏదైనా వాట్సాప్ చాటింగ్ ద్వారా కానీ మాట్లాడేటువంటి సీన్ ఎవరితో ఉండదు. ఎందుకంటే తను చేసేది మోసం అని తన మనసుకి తెలుసు. కాబట్టి ఎవరినైనా సరే తన దగ్గరికి కూడా రాకుండా ఒక కాన్ఫిడెన్స్గా ఏమైందంట, కోట్లు వచ్చేసినాయి అని, అసలు అరటికాయ ఒలిసి నోట్లో పెట్టినట్టు కోట్లు వచ్చేసినట్టుగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏ అయితే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ గతంలోనూ చేశాడు, గతంలోనూ జరిగినాయి. కానీ ఏ ఒక్కటి సక్సెస్ అనేటువంటిది కాకపోగా ప్రజలు డబ్బును కోల్పోయారు, ఇతను డబ్బులు సంపాదించుకున్నాడు ఫీజుల ద్వారా, వాటి ద్వారా. మీరు చాలా కామెడీగా ఉండేటువంటిది చూడండి. మీరు 3.5-4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేస్తే అతని యొక్క ఫీజే 2 లక్షల దాకా వస్తుంది. 2 లక్షల రూపాయలు ఫీజే తీసుకుంటాడు. ఈ 4 లక్షలు మీరు పోతే ఎంత? ఇట్లాంటి వాడు ఒకటి దొరికినా చాలు కదా, నెలకి ఒక 2 లక్షలు పడతాయి.
కాబట్టి ఇటువంటి వాటిని దయచేసి కొంతమంది ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇతన్ని నమ్మి కాపీ ట్రేడింగ్ చేసినటువంటి ఒక అతను దాదాపుగా ఒక 15 లక్షల రూపాయలు నష్టపోయాడు. అతను పొలం పని చేసుకునేటువంటి వాడు, ఒక రైతు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఇతను 1-2 రోజులు ప్రాఫిట్స్ అనేటువంటివి వచ్చినాయో వెంటనే నువ్వు పెట్టేసి అన్ని లక్షలైనా సరే పెట్టేసేయనంటే వ్యవసాయం చేసుకునేటువంటి వాడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ పెట్టేసి ఆఖరికి వాళ్ళ చెల్లి పెళ్లి చేయడానికి కూడా పాపం పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోయి తన చెల్లి పెళ్లి చేయడానికి దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు కూడా ఇటువంటి వ్యక్తి మాట వినేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పెట్టి జీవితం సర్వనాశనం చేసుకున్నాడు. కాబట్టి అనవసరంగా ఇప్పుడు ఇటువంటి మాటలు చెప్తున్నప్పుడు కొంతమంది ఉద్రేకానికి ఫీల్ అయిపోయి ఈ ట్రేడింగ్ అనేటువంటిది, ఇటువంటి మోసగాళ్ళ యొక్క ట్రాప్ అనేటువంటిది ఒక సింహం బోన్లోకి మీరు ప్రవేశించినట్టే లెక్క. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంత ఈజీ అనేటువంటిది కాదు. ఇప్పుడు ఇన్ని రకాలుగా చెప్పేటువంటి వాడు అసలు కనీసం వాడి యొక్క ఇండియన్ మార్కెట్లో P&L కానీ లేకపోతే సరే అదే ఇన్ని వ్యాపారాలు అని చెప్తున్నాడు కాబట్టి ఆ P&Ls కానీ ఇప్పుడు ఇవన్నీ 10-12 రకాలైనటువంటి స్ట్రాటజీస్ని తీసుకొని వచ్చి అది పోయింది, అది టెక్నికల్ గ్లిడ్జి, ఇది టెక్నికల్ గ్లిడ్జి అని కొత్త వాళ్ళని ఎట్లాగైనా ఇప్పుడు ఆల్రెడీ వీడు బతుకని అందరికీ తెలుసు చాలా పెద్ద మోసగాడని. కానీ కొత్త వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారు కదా. అటువంటి వాళ్ళకి దయచేసి మీరు ఎవడైనా సరే వీడి యొక్క వల్లో గనక వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గతంలో తను చేసిన వీడియోస్, నేను చేసినటువంటి వీడియోస్ వీటన్నిటిని కూడా మొత్తం కూలంక్షంగా మీరు చూసుకోండి. ఇది డబ్బుతో వ్యాపారం, డబ్బుకు సంబంధించినటువంటిది. ఇప్పుడు డబ్బులు లేకపోతే మీకు అసలు విలువే ఉండదు సొసైటీలో అని అంటున్నారు. కానీ ఇటువంటి వాళ్ళని నమ్మి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయినటువంటి అతను పెన్షన్ డబ్బు అంటే రిటైర్డ్ అయినాక డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు మొత్తం 15 లక్షల రూపాయలు పోయినాయి. 15 లక్షల రూపాయలు, లిటరల్లీ 15 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. మరి తనకు ఆసరాగా ఉండాలి కదా, ఏమన్నా జాలి కానీ బాధ కానీ ఏదన్నా ఎక్కడన్నా సరే ఉన్నదా? లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మా ఆలుగోకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు వాడు వాంటేజ్ని ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. ఇప్పుడు మేము ఎంతో కృషి అనేటువంటిది చేస్తున్నాము, ఎన్నో రకాలైన అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు మాలాంటి వాళ్ళని సహకరించాలి. మాలాంటి వాళ్ళు వాంటేజ్ అకౌంట్స్ని ఓపెన్ చేసిన కొద్ది గొప్ప ఇంకా ఎఫెక్టివ్గా చేయగలగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, మేము ఆలుగోని తీసుకొని వచ్చాం, ఒక 8 మంది ఫెయిల్ అయ్యారు. కానీ మిగతా వాళ్ళంతా నిజంగా ఈ 2 monthsలో ఒకళ్ళకి 50,000, 40,000, 80,000, 90,000 కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. 90,000 రాలేదు. ఓవరాల్ క్యాపిటల్తో 90,000 అంటే దాదాపుగా ఒక 55,000 ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ ప్రమోట్ చేసుకోవడానికి నేను అంతగా ఇంట్రెస్ట్ అనేటువంటిది చూపడం లేదు. ఎందుకంటే ఇది జరిగి ఒక్కొక్కళ్ళ అకౌంట్ ఎగిరిపోయినప్పుడు మన బాధేస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఆరాపోతేనే చాలా బాధేస్తూ ఉంటుంది. సో ఎవడైనా సరే ఇంత బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి వాడెవడో డబ్బులు తీసుకొని వచ్చేసేసి ఎక్కడో చోట తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, ఈ 22,000 పోయినా కూడా అది చాలా పెయిన్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఎందుకు అనవసరంగా 10 మందికి రావచ్చు, ఒకళ్ళకి పోయినా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు బాట్స్ అనేటువంటి ఇవ్వటం లేదని చెప్పేసాను. చాలామంది మెసేజెస్ కూడా చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఒక 20,000, 25,000 రూపాయలు రిస్క్ చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రమే నాకు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తా. ఎందుకంటే రిస్క్ చేయగలిగిన వాళ్ళు డబ్బుల్ని మనకి వస్తున్నాయి కాబట్టి వాటిని మనం మెయింటైన్ చేసుకోగలం కాబట్టి, డబ్బులు వచ్చేటువంటి దాన్ని ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రిస్క్ చేయగలిగినటువంటి వాడు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు, అలాగే మంచి ఒక 25,000 పోయినా ఇబ్బంది లేదు అనుకునేటువంటి వాళ్ళు మాత్రం రండి. మిగతా వాళ్ళు మాత్రం దయచేసి అడగవద్దు. ఎందుకు నేను ఇంత స్పష్టంగా అయితే చెప్తున్నాను? అదే మన బొంగు దగ్గర కనుక ఇట్లాంటి సాఫ్ట్వేర్ ఒకటి కనుక ఉంటే అసలు మామూలుగా రెచ్చిపోయేసేసి కోట్లు, లక్షలు కాదు భారతదేశాన్ని కొనేసామని చెప్పేవాడు. ఇప్పుడు చూడండి, తన యొక్క గతమైన పరిస్థితులను కూడా చూడండి. లక్షలాది రూపాయలు ప్రజల సొమ్ము, కోట్ల రూపాయలు, దాదాపుగా 600 కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. ఒక రోజు 2 రోజులు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే లాభాలు వచ్చినాయని చెప్తుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్ ఆ పోయినటువంటి డబ్బుల్ని దీంట్లోకి మళ్ళా దాన్ని డిపాజిట్స్ చేసేసి ఇట్లా కూడా చూపించేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కూడా ఉంటాయి. సో
మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రావచ్చు కానీ ఫారెక్స్లో దేకేవాడు ఎవడో ఉండడు. 99% ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఇటువంటి వాళ్ళ యొక్క యూట్యూబ్ నుంచి దయచేసి బయటకు వచ్చేసేయండి. అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వాళ్ళని అసలు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లేకుండా చేస్తే భవిష్యత్తులో మీరు చాలామందికి ఉపయోగపడినటువంటి వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.